హాయ్ అండి. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎండు రొయ్యలను తీసుకోండి. హాట్ వాటర్లో వేసుకొని ఎండు రొయ్యలు అనేది నానపెట్టుకోవాలి. హాట్ వాటర్లో నానపెట్టడం వల్ల డస్ట్ అనేది వచ్చేస్తుంది. 5 మినిట్స్ అయినాక ఎండు రొయ్యలు అనేది నీట్గా వాష్ చేసుకోండి 4-5 టైమ్స్. ఇప్పుడు బీరకాయలు తీసుకోండి. బీరకాయలు నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి, పీల్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడినాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎండు రొయ్యలు కూడా వేసుకొని ఎండు రొయ్యలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయినాక బీరకాయ ముక్కలు అనేది వేసేసుకోండి. బీరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి అలా మూత పెట్టుకోండి. బీరకాయ ముక్కలు అనేది మగ్గుతాయి. ఇప్పుడు చూసారండి, బీరకాయలో ఉన్న వాటర్ అనేది వచ్చేసినాయి. ఇప్పుడు సాల్ట్, పసుపు అనేది వేసుకోండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని మూత అనేది పెట్టుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కొంచెం స్పైసీ దగ్గర కారం వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి ఇలా 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర, ధనియాల పొడి వేసుకోండి. అంతేనండి, సింపుల్గా వేడివేడి అన్నంలోకి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ వేసుకు తినండి, చాలా బాగుంటుంది. అంతేనండి, బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.